అన్నమయ్య జిల్లా వాల్మీకిపురం మండలం తాటిగుంటపల్లిలోని ఏపీఐఐసి లేఅవుట్లలో ఎంఎస్ఎంఈ పారిశ్రామిక వాడను పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ఘనంగా ప్రారంభించారు. ఈ పారిశ్రామిక వాడలో పారిశ్రామికవేత్తలకు అనుకూలమైన పరిస్థితులు కల్పించడమే లక్ష్యమని ఎమ్మెల్యే అన్నారు. రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా చేయాలన్న ఉద్దేశంతో 175 నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పారిశ్రామిక వాడలను ప్రారంభించి అన్ని ప్రాంతాల నియోజకవర్గ ప్రజలకు అభివృద్ధి పథంలో నడిపించడమే సీఎం చంద్రబాబు లక్ష్యమని ఎమ్మెల్యే కిషోర్ కుమార్ తెలిపారు. ఎన్నో ఏళ్ల ముందు మొదలు పెట్టినాం. 2012లో ఇదంతా కూడా మనం ల్యాండ్ అప్పుడు అన్న సీఎం ఉండేటప్పుడు తీసుకోవటం జరిగింది. కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉండేటప్పుడు. ఈరోజు ఒక మంచి పని చేయాలంటే ఎన్ని దినాలు పడుతుందో మీకు తెలియాలి. మీరేమనుకుంటారంటే రాజకీయ నాయకులు ఒక మంచి పని చేయాలంటే అన్ని దినాలు పడుతుంది, ఎన్నో ఏళ్ళు పడుతుంది. రావత్ గారు కలెక్టర్గా ఉండేటప్పుడు 2004లో మా విలేజ్లో సిఆర్పిఎఫ్, బిఎస్ఎఫ్, ఐటీబీపీ 2004లో మొదలు పెట్టిన కలెక్టర్ గారు. 2004లో ఇది 2024. ఈరోజు దగ్గర దగ్గర 600 కోట్లతో బిల్డింగ్ అన్నీ కావటం, అంటే 20 ఏళ్ళు పట్టింది. సిఆర్పిఎఫ్ బెటాలియన్ కానీ, ఐటీబీపీ కానీ, బిఎస్ఎఫ్ కానీ ఆ రోజు రావత్ గారితో మాట్లాడి అన్న చీఫ్ విప్ ఉండేటప్పుడు ఆ రోజు మనం ల్యాండ్ అంతా కూడా మా విలేజ్లో తీసుకొని 600 ఎకరాలు సిఆర్పిఎఫ్ గీయటం జరిగింది. తర్వాత చిదంబరం గారు ఇక్కడికి వచ్చి మనకు అది శాంక్షన్ చేయటం జరిగింది. అప్పుడు ఈరోజు 20 ఏళ్ళు పట్టింది. అభివృద్ధి చేయాలని ఆలోచన భాగంగా ఇక్కడ శంకుస్థాపనకు ఇచ్చేసినటువంటి గౌరవ జిల్లా కలెక్టర్ పెద్దలు చామకూరు శ్రీధర్ గారికి, అలాగే శాసనసభ్యులు నల్లారి కిషోర్, ఈ వేదిక యొక్క సభాధ్యక్షులు శ్రీ నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి గారికి, అలాగే జేడబ్ల్యూఏపీఐఐసి మరియు ఇతర నాయకులు, ప్రజలు, మీడియా వారికి అందరికీ కూడా నమస్కారం. ఈ నెల మే 1వ తారీఖున గౌరవనీయులు మన ముఖ్యమంత్రి గారు నెల్లూరు జిల్లాలో 11 ఎంఎస్ఎంఈ పార్కులు రాష్ట్ర వ్యాప్తంగా పూర్తయిన వాటిని ప్రారంభించడం జరిగింది. అందులో ఒకటి మన ఈరోజు ఇక్కడ మన ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ప్రారంభం చేసుకున్నటువంటి ఈ యొక్క పార్కు కూడా ఉంది. దాంతోపాటు 39 పార్కులకు శంకుస్థాపన కూడా చేయడం జరిగింది. తద్వారా అవి కూడా 2027-28 లోపల పూర్తవుతాయి. మరొక ముఖ్య ఉద్దేశం, రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో కూడా ప్రతి నియోజకవర్గంలో కూడా ఒక ఎంఎస్ఎంఈ పార్క్ ఉండాలనేది ప్రధాన ఉద్దేశం. దాంట్లో భాగంగా మన జిల్లాలో మిగిలిన ఎక్కడైతే ఇంకా ప్రారంభం లేవో, ఎంఎస్ఎంఈ లేవో, ఆ 4 నియోజకవర్గాల్లో కూడా భూమిని గుర్తించడం జరిగింది, ప్రభుత్వానికి నివేదించడం జరిగింది. ఇవన్నీ కూడా 2028